శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు తన్విక. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ మీ ముందుకు ఒక కథ చెప్పడానికి వచ్చాను. ఆ కథ పేరు మాయాకమ్మలి. ఆ కథ పేరు మాయాకమ్మలి. ఆ కమ్మలి రాసిన రచయిత పేరు కలువకొలను సదానంద. ఆయన ఫిబ్రవరి 22, 1939లో జన్మించారు. అతను చిత్తూరు జిల్లా పాకాల గ్రామం నుంచి వచ్చారు. అతను విందు భోజనం, చల్లని తల్లి అనే రచనలు రాశాడు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి ఆయన పొందారు. బంగారు నడచిన బాట ఆయన నవల. ఆయన మరణం ఆగస్టు 25, 2020. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను. ఆ కథ అనగనగా ఒకరోజు పర్వతం మీద ఒక వృద్ధువైన ఆత్మానందుడు ఉండేవాడు. అతను రోజు హిమాలయ పర్వతం మీద తపస్సు చేస్తూ ఉండేవాడు. కానీ అక్కడున్న ప్రజలు అతని తపస్సుని భంగం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అతనికి బాగా కోపం వచ్చి అతను ఒక కమ్మలి తీసుకొని అతని దగ్గరున్న మంత్రజలాన్ని దాని మీద చల్లి దాన్ని మాయకమ్మలిగా మార్చాడు. అందుకని ఈ కథ పేరు మాయకమ్మలి కానీ పేరు పొందారు. అతను ఒకరోజు అందరూ అనుకునే వాళ్ళు, ఏంటి ఇక్కడ కనిపించట్లేదు అని అంటూ ఉండేవాళ్ళు. అతను ఆ కమ్మలి కప్పుకున్న వెంటనే ఆయన మాయమైపోయాడు. ఆ ప్రజలు వచ్చి, ఏంటి ఇక్కడ వృద్ధువు కనిపించట్లేదు, ఆత్మానందుడు గారు కనిపించట్లేదు అని ఆలోచిస్తూ ఎదుగుతూ ఉంటే అతను ఒకరోజు ఆ కమ్మలి వేసుకొని వంతెన రాళ్ళను దాటుతూ ఉంటే ఒకరోజు అతను అక్కడ వంతెన రాళ్ళ మీద పడిపోయి ఆయన అటువైపు పడిపోయారు. ఈ మాయకమ్మలి మాత్రం ఇటువైపు పడింది. అక్కడ శృభ తప్పి పడిపోయారు. అక్కడ చిల్లర వ్యాపారి అక్కడ అన్నిటిని పోగు చేసుకొని ఆ ధరలకు 5 పైసలకు 10 పైసలకు అమ్మేవాళ్ళు. ఇక్కడ మాయకమ్మలిని చూసి, ఇక్కడ ఈ కమ్మలి బాగా పనికొచ్చింది, కమ్మలిని అమ్మితే ఎట్లో గల 5 రూపాయలు కానీ ఎలా అయినా వస్తాయని చెప్పి తీసుకొని వెళ్ళారు. తర్వాత శోభావతి నగరానికి వెళ్ళారు. ఆ ఊరి పేరు శోభావతి. ఆ శోభావతి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బిచ్చగాడు అనే అక్కడ ఉండేవాడు. ఆ బిచ్చగాడు అక్కడ చలికి వణుకుతూ ఉంటే ఇక్కడ చిల్లర వ్యాపారి అక్కడ అవి తీసుకొని వచ్చి 10 రూపాయలకి 10 పైసలకి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దాన్ని కప్పుకుంటే ఆయన మాయమైపోయాడు. మాయమైపోతే అందరూ చూసి, ఏంటి ఈ మాయకమ్మలి వల్ల మాయమైపోతే మేము కూడా తీసుకుంటే మేము కూడా మాయమైపోయి ఏదైనా దొంగతనం చేయవచ్చని దొంగలు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. చేసుకున్న తర్వాత తనకి బాగా భయం వేసేది. మాయకమ్మలి వల్ల తనకి లాభమేమో కానీ చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉండే రాజు చండీదత్తుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు ఆ మాయకమ్మలి. మళ్ళీ ఆ మాయకమ్మలి అది మేము నమ్మట్లేదు, మీరు చూపించండి అంటే ఆ మాయకమ్మలి కప్పుకున్న వెంటనే అతను మాయమైపోయాడు. మళ్ళీ తీసిన తర్వాత ప్రత్యక్షమైన తర్వాత అక్కడున్న ప్రజలు, వృక్షులు అందరూ హవాకైపోయి, ఇది కనుక నాకు వస్తే అందరినీ, మన దగ్గరకు వచ్చే దొంగలని అందరినీ కాపాడుకోవచ్చు అని అనుకున్నారు. తర్వాత అందరినీ ఆ కమ్మలి వేసుకొని వాళ్ళ శత్రువులందరినీ చంపేసి ఈ ఊరిని సురక్షితంగా ఉంచిన తర్వాత అక్కడ చెప్పుకోవడానికి, ఆనందపడడానికి నాట్యగత్తె చెంచలని పిలిచారు. చెంచలాన్ని పిలిచిన తర్వాత ఆమె నాట్యం చేస్తూ ఉండేది. తన నాట్యానికి మైమర్చిపోయిన రాజు, నీకు ఏమి కావాలో కోరుకో, ఏదైనా నీకు ఇస్తాను అన్న వెంటనే ఆ చెంచల, నాకు ఈ మాయకమ్మలి 2 రోజులు కావాలి, మీరు ఇస్తారా అంటే, ఎలాగోలా మాట ఇచ్చాను కదా, తీర్చుకోవాలని చెప్పి ఇచ్చిన తర్వాత ఆ చెంచల ఒకరోజు ఆ విక్రముడి దగ్గరికి వెళ్ళి, విక్రముడు అంటే అతను ఒక వృక్ష వ్యాపారి అక్కడ ఉండేవాడు. ఉన్న తర్వాత అతను ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి, చంపేద్దాము, ఈ రాజ్యాన్ని మనకే సొంతం చేసుకుందాము అని చెప్పిన తర్వాత ఈ విక్రముడు వెళ్ళిన తర్వాత
ఒకసారి ఇక్కడ ఆత్మానందుడు రక్షాబంధం కట్టాడు. ఎవరికి? ఆ చండీదత్తుడికి, ఏమి సురక్షితంగా ఉండడానికి. ఉన్న తర్వాత అప్పుడు ఆ విక్రముడు ఆ మాయకమ్మలి ధరించి వచ్చిన తర్వాత తనని చంపేద్దాము అని అనుకున్నాడు. కానీ ఆ రాజుకి, ఆ చండీదత్తుడికి ఆ విక్రముడు కనిపిస్తూనే ఉన్నారు. ఏంటి వీళ్ళు మాయకమ్మలి వేసుకున్నా నాకు కనిపిస్తున్నారు అని అవాక్కయ్యారు. అవాక్కైన తర్వాత తను చంపడానికి వచ్చినప్పుడు అతను రాజు నిద్రపోతున్నట్టు ఒక నటన చేశారు. చేసిన తర్వాత ఈ విక్రముడు చంపడానికి వస్తే తన పక్కనున్న కత్తిని తీసుకొని పొడిచాడు. పొడిచిన తర్వాత తర్వాత ఉదయం ఆ చెంచలాన్ని పిలిచి, ఏంటి విక్రముడికి నువ్వు ఎందుకు ఇచ్చావు మాయకమ్మలి అని నేరం తీసి అందరి ముందు గట్టిగా చెప్పుకుంటూ మాట్లాడితే, అదే ఆ విక్రముడు, నువ్వు కనుక ఆ మాయకమ్మలి నాకు ఇచ్చావంటే నిన్ను రాణిని చేస్తాను, ఈ రాజ్యానికి రాణిని చేస్తారు అని చెప్పిన తర్వాత తను ఆగదు కదా. అందుకని అప్పుడు చేసిన తర్వాత ఈ చండీదత్తుడికి కూడా భయం వేసి ఇది మన దగ్గరుంటే మంచిది కాదు అని చెప్పిన తర్వాత ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆత్మానందుడికి చేయి జక్కించాడు. చేయి జక్కించిన తర్వాత ఈ ఆత్మానందుడు ధన్యవాదములు అని చెప్పారు. తర్వాత ఇక్కడ మీకు ఏమర్థమైందో చెప్పాలంటే, ఇక్కడ ఒక మనిషి దగ్గర నుంచి మళ్ళీ అలా సైకిల్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళింది. అంటే మంచి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ దగ్గర ఉండాలి, చెడ్డ వాళ్ళు ఉండాల్సిన చోట ఎవరికి మంచి జరగదు. ధన్యవాదాలు.